వెల్కమ్ టు హానెస్ట్ రివ్యూ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం యాక్టర్ సుమన్ శెట్టి గారి గురించి చెప్పబోతున్నాం. సుమన్ శెట్టి గారు 1981 మే 1న తెలంగాణలోని మిర్యాలగూడలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి జన్మించారు. సుమన్ శెట్టి ఒక డిసీజ్తో పుట్టాడు. దానివల్లనే హైట్ పెరగలేదు. సుమన్ శెట్టి గారి అసలు పేరు సుమనే. జయం సినిమా తర్వాత డైరెక్టర్ తేజ గారు సుమన్ పక్కన ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుందని సుమన్ శెట్టిగా మార్చారు. సుమన్ శెట్టి గారి తండ్రి హోల్సేల్ షాప్ నడుపుతారు. తల్లి ఇంట్లోనే ఉంటుంది. సుమన్ శెట్టి గారికి ఒక అక్క కూడా ఉంది. తర్వాత ఊరిలో ప్రాబ్లం ఎక్కువ అయ్యి ఫ్యామిలీ మొత్తం వైజాగ్కి షిఫ్ట్ అయ్యారు. సుమన్ శెట్టి గారు 10th క్లాస్ వరకు చదివారు. తర్వాత ఇంటర్ సగంలో ఆపేశారు. సుమన్ శెట్టి గారికి స్టడీస్ కన్నా యాక్టింగ్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్. ఒకరోజు సుమన్ శెట్టి అనుకోకుండా డైరెక్టర్ సత్యానందన్ని కలిశారు. అది కూడా సుమన్ శెట్టి స్టేజ్ మీద కామెడీ స్కిట్ చేస్తున్నప్పుడు. సత్యానందన్ గారికి సుమన్ శెట్టి కామెడీ బాగా నచ్చి నువ్వెందుకు సినిమాల్లో ట్రై చేయకూడదు అని సజెస్ట్ చేశారు. అప్పుడు సుమన్ శెట్టి గారికి 16 ఇయర్స్. కొన్ని డేస్ తర్వాత సుమన్ శెట్టి గారు పేపర్లో ఒక న్యూస్ చూశారు. జయం సినిమాకి కమెడియన్ యాక్టర్స్ కావాలి అని. సుమన్ శెట్టి గారు వెంటనే హైదరాబాద్ వెళ్ళారు. డైరెక్టర్ తేజ సుమన్ శెట్టి గారి కామెడీ నచ్చి జయం మూవీలో రోల్ ఇచ్చారు. ఆ మూవీ రిలీజ్ అయ్యాక సుమన్ శెట్టికి మంచి గుర్తింపు వచ్చింది. బెస్ట్ కామెడియన్గా నంది అవార్డు కూడా వచ్చింది. అప్పటి నుండి సుమన్ శెట్టి గారికి డైరెక్టర్ తేజ అంటే చాలా రెస్పెక్ట్. తేజ గారికి కూడా సుమన్ శెట్టి అంటే చాలా ఇష్టం. తేజ గారు సుమన్ శెట్టి గారికి సలహా ఇస్తూ ఉండేవాళ్ళు. ల్యాండ్ కొనుక్కో, ఇల్లు కొనుక్కో అని. ఇలా ఒకసారి ఇల్లు కట్టించుకో అంటే సుమన్ శెట్టి గారు ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టించుకున్నారు. అప్పుడు సుమన్ శెట్టి గారు డైరెక్టర్ తేజ గారికి ఏదైనా చెయ్యాలి మీకు అని చెప్తే డైరెక్టర్ తేజ గారు నాకు మీ ఇంట్లో ఒక రూము ఉంచు చాలు, నేను ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చేస్తే మీ ఇంట్లోనే ఉంటాను అన్నారు. సుమన్ శెట్టి గారు ఇంట్లో ఇప్పటికీ డైరెక్టర్ తేజ గారికి స్పెషల్గా ఒక రూమ్ ఉంటుంది. అల్లరి నరేష్ అండ్ నితిన్ వీళ్ళిద్దరూ సుమన్ శెట్టి గారికి బెస్ట్ ఫ్రెండ్స్. సుమన్ శెట్టి గారు తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పూరి అన్నిటిలోనే యాక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి సుమన్ శెట్టి అంటే చాలా ఇష్టం. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీకి పవన్ కళ్యాణ్ గారే సుమన్ శెట్టి గారికి కాల్ చేసి మరీ పిలిచి రోల్ ఇచ్చారు. సుమన్ శెట్టి ఒక సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు కాల్ వచ్చింది సుమన్ శెట్టి గారి అమ్మమ్మ చనిపోయారు అని. అండ్ సుమన్ శెట్టి గారి ఫాదర్కి ఆపరేషన్ అని కూడా చెప్పారు. సుమన్ శెట్టి గారు చాలా బాధపడ్డారు. కానీ అది బయటకి చూపించకుండా షూటింగ్ ఫినిష్ చేసి వెళ్ళారు. సుమన్ శెట్టి గారు 2009న నాగభవాని అనే అమ్మాయితో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక బాబు అండ్ ఒక పాప కూడా ఉన్నారు. సుమన్ శెట్టి గారికి వైజాగ్ అండ్ మిర్యాలగూడలో సొంత ఇల్లులు అండ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బిగ్ బాస్లో ఎంట్రీ ఇచ్చారు. సుమన్ శెట్టి గారి ఇన్నోసెన్స్కి అండ్ నిజాయితీకి ఓట్స్ బాగానే వస్తున్నాయి. సుమన్ శెట్టి గారు ఇలాగే నిజాయితీగా ఉంటే టాప్ 5లో ఉంటారు. సుమన్ శెట్టి గారిని సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అండ్ సుమన్ శెట్టి గారి గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.